పోలీస్ సైడ్ నుంచి రిలీజ్ చేసినటువంటి వీడియోస్, ఎస్పెషల్లీ సీసీటీవీ ఫుటేజెస్ చూపించారు. వారు బయలుదేరినటువంటి సమయం కానీ, ఈచ్ టోల్ గేట్ ని పాస్ అయినటువంటి టైం కానీ పక్కాగా చూపించుకుంటూ రావడం జరిగింది. అయితే అది ఒకసారి నేను గమనించిన తర్వాత కేసర టోల్ గేట్ దగ్గరకు వచ్చినప్పుడు పోలీస్ చూపించినటువంటి వీడియోలో స్టడీగా ఫామ్ గా డ్రైవ్ చేసుకుంటూ వీరు వెళ్ళిపోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ కేసరా ఇది స్లో మోషన్ లో ఉంది, మనం కనిపించడానికి కానీ కొద్ది రోజుల తర్వాత వచ్చినటువంటి వీడియో చూస్తే అదే టోల్ గేట్ దగ్గర అదే సీసీటీవీ ఫుటేజ్ లాగా అతను సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నట్టుగా చూపిస్తున్నటువంటి వీడియో వచ్చింది. అది పోలీసు మిస్ అయ్యారా, లేక కావాలని చూపించలేదా? లేదు. ఒకవేళ అది నిజమే అయితే పోలీసుకు దొరకని వీడియో వీరికి ఎలా దొరికింది? అది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా లేదు వాస్తవమా అనేటువంటిది ఒకవైపు పోలీసు నిర్ధారణ చేయలేదు. వారిచ్చిన దాన్ని మన అఫీషియల్ గా తీసుకున్నప్పుడు మరి ఇవన్నీ ఏంటి, ఫేక్ సృష్టించబడినయా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేశారా? ఒకవేళ అలా జరిగి ఉంటే దీనిలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఒకవేళ అది యాక్సిడెంటా కాదా అనేటువంటిది తెలుస్తుంది. మరి కొత్తగా కొన్ని శక్తులు తయారైపోయి, కొన్ని గ్రూపులు తయారైపోయి రకరకాల వీడియోస్ ద్వారా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ అందుకే చనిపోయాడు, అందుకే యాక్సిడెంట్ అయింది, తాగుతూ వెళ్ళాడు, తూలుతూ వెళ్ళాడు, పడిపోయాడు అనేటువంటి అంశాలను తీసుకురావడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి? ఈ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఎవరి, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఇలా జరుగుతున్నటువంటి సమయంలో అపోహలు అనుమానాలు పెరుగుతున్న సమయంలో ఒక క్లారిఫికేషన్ అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి కూడా రావాల్సిన అవసరం ఉంది. అది కూడా రావడం లేదు. మరిన్ని అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. ఇంకోవైపు కొన్ని ఛానల్స్ కూడా తీసుకుని ఇది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడం ప్రయత్నం చేస్తున్నాయి. వారి ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఎవరిని దీన్ని నడిపిస్తున్నారు అంటే ఒకవేళ హైడ్ కిల్లర్స్ ద్వారా జరిగిందా, ఎవరైనా పనిగట్టుకుని ఒక స్కెచ్, ఒక కాన్స్పిరసీ జరిగిందా, ఇది ఎక్కడ బయటకు వస్తుందో అని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఇన్ని వీడియోలు వచ్చినాయా? ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి, డిపార్ట్మెంట్ నుంచి క్లారిఫై చేయాల్సిన అవసరం ఉన్నది.